యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు నాకు చూడాలనిపించింది సినిమా. థ్యాంక్ యూ సార్. తెలుగులో వస్తుంది కాబట్టి ఐ డిడ్ నాట్ సీ. బట్ ట్రైలర్ చూస్తే ఒక లైన్ అయితే క్లియర్లీ ఒక వైఫ్ కి మదర్ కి మధ్య శాండ్విచ్ అయ్యే సన్ క్యారెక్టర్ అని అనిపించింది. అండ్ మీ వన్ లైన్ ఆఫ్ ద స్టోరీస్. యా, ఇప్పుడు రియల్ లైఫ్ లో ఆ ఫార్ములా మీరు ఫిగర్ అవుట్ చేశారా? హౌ టు బ్యాలెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ మదర్ అని ఫిగర్ అవుట్ చేస్తే లైఫ్ లో ఎంటర్టైన్మెంట్ లేదు సార్. అది లైఫ్ కి ఎంటర్టైన్మెంట్. ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్. ఐ బిలీవ్ ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్. బట్ ఈ లైన్ వచ్చి చాలా రిలేటబుల్ లైన్ అండి. ఐ హోప్ ఇట్ విల్ బి బిగ్ హిట్ దెన్ తమిళ్ ఆల్సో. Yeah, we also expecting that, sir. Thank you. నిత్య గారు, And first question is very good question, sir. Thank you. థ్యాంక్ యూ. నిత్య గారు, ఇందాక మీరు అన్నారు కదా ఇయర్లీ 2 సినిమాలే, లాస్ట్ ఇయర్ 2 సినిమాలే చేసాను దొరకట్లేదని చెప్పి. మీ విషయానికి వస్తే ఒక చిన్న కన్ఫ్యూజన్. దొరకట్లేదని చెప్పట్లేదు కదా, ఐ మీన్ స్క్రిప్ట్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద స్క్రిప్ట్ అని మీ విషయంలో ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. నిత్య గారిని ఎక్కువ చూడాలనిపిస్తుంది. ఎక్కువ చూస్తేనేమో ఆ క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోద్దేమో అని చెప్పి భయం వేస్తుంది. సో ఇబ్బంది అయినా సరే మీరు తక్కువ సినిమాలు చేయడమే ఒక రకంగా మంచిది. సో స్వీట్. లేదు, నేను ఎక్కువ చేస్తే కూడా క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ ఉండదు అసలు. అలా ఉంటే డబుల్ బోనస్. కానీ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, నేను చాలా లాంగ్వేజెస్ లో చేస్తాను కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూడండి. తెలుగు కోసం మాత్రం వెయిట్ చేయండి, చేయకండి. ప్లీజ్ వాచ్ ఆల్ ద లాంగ్వేజెస్ విత్ సబ్‌టైటిల్స్. గుడ్ టు సీ యు అండి. గుడ్ టు సీ యు. వెయిటింగ్ ఫర్ యువర్ తెలుగు ఫిల్మ్ నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విజయ్ గారు, Yes. Yes. తెలుగు నుంచి విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ వస్తుంది. Yes. మీ సినిమా విజయ్ సేతుపతి, ఇద్దరిలోని విజయ్ అని ఉంది. సో తెలుగు తమిళ్. Vijay Devarkonda gariki may all the best and wishes to have a very massive hit. And then we also, I wish Vijay Sethupathi also very massive hit. అయితే మీ సినిమా పక్కా హిట్ అనే టాక్ వచ్చేసింది. ట్రైలర్ చూసినా, తమిళ్లో చూసినా, బడ్జెట్ అంటే కలెక్షన్స్ పరంగా. సో ఇక్కడ అతని అదృష్టాన్ని పరీక్షించుకునే స్టేజ్ లో ఉన్నాడు. ఎందుకంటే ఈ హిట్ పడాలి ఆయన కింగ్డమ్. సో ఎట్లా ఆయనకి బెస్ట్ విషెస్ చెప్తున్నారు, బట్ మీది కూడా ఆడాలి కదా. But why should I compete with others when we are in the same industry? The film runs, suppose in one time, if 3 films release and everything is good, we go and watch now. I've been an actor 10-15 years before. Before that, I used to watch films. What a film comes when you hear it, the film is good, we go and watch, even if it is in other language also. So it depends on the film. But we wish all the films should be hit. It is not only for the hero or a director. There are so many people working in the industry, and so many people depends on the industry. If one film is hit, it is very good for the industry and so many people and the families. And it is very hard work, and everybody wanted to give a hit. So I wish Kingdom for great success. నిత్య గారు, ఇప్పుడు ట్రెండ్ అయితే మాత్రం హస్బెండ్స్ ని ఖతం చేస్తున్న సిచ్యువేషన్ చాలా చూస్తున్నాం మనం. అవి కేసెస్ తక్కువే కావచ్చు, బట్ వాటిని ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ టైంలో వస్తున్న మంచి హిట్ మూవీ ఇది. సో ఇందులో ఏమన్నా ఆయన ఏమైనా వేసేస్తారా హిట్? మర్డర్ చేస్తాను, నాకు అర్థం కాలేదు. చెప్తే నేను కూడా నవ్వుతాను కదా. మిమ్మల్ని మర్డర్ చేస్తుందా ఈ సినిమాలో అంటుంది సార్ విజయ్ సేతుపతి గారు. రోజు షూటింగ్ లో, షార్ట్ లో ఎక్కువ యాక్టింగ్ చేస్తారు. షీ ఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. సో షీ క్రియేట్ దట్ ఫియర్ ఆన్ ఎవ్రీ యాక్టర్స్. షీ కిల్స్ ఎవ్రీబడి. మంచి ఆన్సర్ దొరికేసింది. విజయ్ గారు ఇక్కడ. సార్ విజయ్ గారు చెప్పండి సార్. యాక్చువల్లీ ఏంటంటే తెలుగు సినిమాలు కానీ తమిళ సినిమా ఏ సినిమా సరే రిలీజ్ అంటే ఒకేసారి రిలీజ్ అవుతుండే. కాకపోతే మీ సినిమాలు ఏంటి తమిళ్లో ఫస్ట్ రిలీజ్ అయ్యి ఒక 1 వీక్ లేదా కొంత టైం తీసుకుని రిలీజ్ చేస్తుంటారు, ఎందుకని సార్? ఈ సినిమా ప్రొడ్యూసర్ సత్యజ్యోతి టి త్యాగరాజన్ సార్, వాళ్ళ సార్ని అడగండి సార్. సార్ వీఆర్ జస్ట్ హీరో సార్. వీ జస్ట్ గో టు సెట్ అండ్ లిసన్ టు డైరెక్టర్. వాట్ ఎవర్ హీ వాంట్స్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. And rest everything, release and everything, but my producer will decide. It is not in our hands, sir. We can't take any call on it. మీ సినిమా వస్తుందంటే కంపల్సరీ అది ఏదో ఒక మెసేజ్ లేకపోతే మంచి బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే ఉంటుంది కంపల్సరీ. మహారాజా లాస్ట్ టైం, ఇప్పుడు ఇది కూడా హిట్ అయింది. మేము తమిళ్తో పాటు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసాం ఒకేసారి రిలీజ్ అయింది, కాకపోతే టైం తీసుకుంది అందుకని. థ్యాంక్ యూ సార్. సార్
నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు లాస్ట్ నాకు వినిపించలేదు ఎందుకు సార్ ఓకే సార్, పూరి జగన్నాథ్ గారితో చేయబోతున్నారు కదా సార్, అది అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో చేస్తున్న జానీ సినిమా కాన్సెప్ట్ అని అంటున్నారు. ఆటో జానీ అదేనా లేకపోతే ఇంకా స్టోరీ నేను ఎప్పుడు ఎలా సార్ చెప్పవచ్చు. ఈ వెయిట్ అండ్ సీజన్ బట్ మూవీస్ కమింగ్ అవుట్ రియలీ వెల్ సార్. పూరి గారికి ఎలా ఉండబోతుంది సార్ తెలుగు, అంటే మీరు తెలుగు ఫస్ట్ సినిమా sir, కాబట్టి whatever film in whatever language we do know, sir, unless until you an audience see the film, we can't say, we just try to make good film to entertain audience, but unless until you say it, no, that we can't confirm it will be a sure hit. In Talavan the Sar madam also, we showed to so many people and everybody liked it, but still we didn't get the confidence. We hope it will be a hit, but once the audience saw the film, then we got the confidence. Same way, any film, we work to give a hit. That's all. ఓకే. నిత్య గారు మీరు అన్ని సినిమాలు చేస్తున్నారు, తెలుగులో మాత్రం అంటే మంచి కథలు రావట్లేదు అంటున్నారు. యాక్చువల్లీ అంటే మీకు తెలుగు కథలు నచ్చకపోవడానికి కారణం ఏంటి మేడం? అసలు అలాంటి కథలు ఇంతవరకు మీకు నచ్చే కథలు ఇంతవరకు రాలేదా తెలుగు నుంచి? అంటే నేను లాంగ్వేజ్ గురించి ఎప్పుడు అనుకోవట్లేదు. ఈ లాంగ్వేజ్‌లో చేస్తాను, ఆ లాంగ్వేజ్‌లో చేయాలి. నాకొచ్చిన స్క్రిప్ట్స్‌లో నాకిది నచ్చింది. నచ్చింది కాబట్టి చేశా. కానీ ఆ లాంగ్వేజ్‌లో ఇప్పుడు రావట్లేదు. అట్లేం గాదు. కానీ రాలేదు ఇప్పటి వరకు నాకు ఆ నచ్చిన ఒక బికాజ్ నా స్టైల్ కూడా కొంచెం మారింది. మనం కొంచెం ఆహ్, చిన్నప్పుడు లైక్ వెన్ యూర్ 21, 22 ఒకలాగా స్టోరీస్ మాకు ఓకే. కానీ ఇప్పుడు అది ఇట్స్ నాట్ ఇనఫ్. జస్ట్ ఒక లవ్ స్టోరీ చేయడం. ఏదైనా ఇంకా ఉండాలి ఆ క్యారెక్టర్‌లో. లేదంటే ఎందుకు ఊరికే ఒక సినిమా చేయడం అని అనిపిస్తుంది నాకు. సో, డెఫినెట్‌గా ఇట్ ఈస్ కాల్. ప్లీజ్ ఇఫ్ యూ హావ్ సమ్ గుడ్ స్క్రిప్ట్స్ ప్లీజ్ టెల్ మీ. నాకు తెలుగులో 100% నాకు చేయాలని ఉంది. ఓకే. పాండురాజ్ గారు స్ట్రైట్ తెలుగు మూవీ చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు సార్ తెలుగులో చేయాలి? నాని. ఓకే, నాని గారు. విజయ్ గారు. హీరోయిన్ గారు సార్ మై క్వశ్చన్ హీరో ఎందుకు సార్ నాని గారితో ఎందుకని? వై నాని? వై మై ఫేవరెట్ హీరో. విజయ్ గారు. హీరోయిన్ வந்து நித்யா மேனன். ఓకే. ఓకే. my first film was with Nani. So, Oh. நம்ம இன்னொன்னு பண்ணா சூப்பரா இருக்கும் இந்த சரி, நானி மாதிரி. சார் சொல்லுங்க. Okay. recommend My பண்ணுங்க. question to Nitya. Hi. Nitya and Vijay garu, both of you, అంటే వర్సిటైల్ యాక్టర్స్ ఆన్ స్క్రీన్ డెఫినెట్లీ చాలా బాగా యాక్ట్ చేస్తారు, డైరెక్టర్ మాట వింటారు, అన్ని చేస్తారు. కానీ ఆఫ్ స్క్రీన్ ఏం చేస్తారు? ఆన్ లొకేషన్ ఏం మాట్లాడుకుంటారు? కొంచెం క్యూరియస్ గా ఉన్నాను తెలుసుకోవడానికి. ఏం She went and sit next to the monitor ఓకే, and she is playing with that kid. The kid is there, no? ఆయన I- తింటారు చాలా. ఏమేమి తింటారు? ఏం తింటారు? కొత్త పరోటా తింటారు. I ఆయనే చేసుకొని చిల్లీస్ ఎక్కువ వేయి అని చెప్పేసి అది వేసి అది స్పెషల్గా ఆయనకి ఒక కొత్త పరోటా వస్తుంది. అదే ఆ పెనం నుంచే అక్కడ మన సెట్లో ఉన్నది తింటారు. మీరేం చేస్తారు? Huh? తనేం చేస్తుంది ఆఫ్? just now I told you, no? She played with that kid. Our daughter is there, no? ఓకే, Always she is. నేనే ఎప్పుడు పట్టుకుంటా తన్ని. Even after the shoot also, she spent 1 or 2 days with the kid and left. వై ఇస్ ఇట్ యు ఆర్ అవే ఫ్రమ్ డాన్సింగ్? వి డాన్స్డ్ అ లాట్ ఫిల్మ్లో. ఇందాక కొంచెం డాన్స్ ఎందుకు నాతో అవేగా ఉంది అని నాకు తెలియదు. నేను ట్రై చేస్తాను పక్కన వెళ్ళడానికి. There's such a huge experience you have got with so many movies and so many superstars with you, and today with both these talented actors. ఎలా ఉంది సార్ మేడం అంటే సక్సెస్ అనే చెప్తా నేను. I watched the film after the final cut was over. The director was kind enough to show me the film. The moment I saw the film, I knew that this couple, as they have outperformed their roles. The chemistry was good, and I felt somewhere along the line, I felt it was like Kamala Hassan and Sridevi performing in Mudam. Oh, sir. That's the kind of chemistry I could Chemistry. see, and
I thoroughly enjoyed it, and then I requested the director to allow me to see the film the second time again along with my wife. And it was a universal feeling. They both chemistry was good. Not only that, each and every character who have acted in the film, you'll all watch it in the theater. The director has made it a point to see everyone the significant performance in the film. You'll watch it and you'll enjoy it in the theater. It's a huge compliment. What do you have to say? It's too much. It's loud of love. It's too much. Nitya? నిత్యమేనం కాకపోతే మీకు అదే కెమిస్ట్రీ బాగా కుదిరింది, మీ ఇద్దరు లేకపోతే సినిమా లేదన్నారు. ఒకవేళ నిత్యమేనం కాకపోతే కూడా మీరు ఎంతలాగా ఈ కెమిస్ట్రీ కుదిరేది కాదా, ఇంత బాగా అవుట్పుట్ వచ్చేది కాదా, మీరేమంటారు? నేనా సార్? నా దగ్గర లేదు సార్. ఎవ్రీథింగ్ ఇస్ బికాస్ ఆఫ్ హిమ్ సార్. డైరెక్టర్ వన్ హూ సేస్ నో దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ నాట్ ఓకే. సో వీఆర్ ట్రైంగ్ టు మేక్ హిమ్ హ్యాపీ. వాట్ హీ హెస్ రిటన్, వాట్ ఈస్ హిస్ విషన్, this depends on the director, not depends on the actors. We just listen and we try to make it right. అంటే చాలా సినిమాల్లో మీరు స్పెషల్ రోల్స్ వేస్తూ ఉన్నారు, అంటే నాట్ ఓన్లీ లీడ్ హీరో బట్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. బట్ ఇప్పుడు వరుసగా మళ్ళీ హీరో టైప్ ఆఫ్ రోల్స్ అనేవి సినిమాలు అనేవి మీరు చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా మీకు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ వెర్సటాలిటీ అనేది మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఎంజాయ్ చేశాను సార్. I think I tried so many films past 15 years and I enjoy doing it. Even whether it is a guest role. In Nitya's film, first film, Malayalam film we did, 1918, I was a guest role. It was a guest role. So I did guest roles also, as a villain also. I love it, I'm doing it. Thank you, sir. Nitya. And actually, ఇందాక మీరు అంతకుముందు ఈ ప్యాటర్న్ సినిమాలోనే ఉస్తాద్ అవతల సినిమా చేసే కుకింగ్ సంబంధించి, సో ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయడం మీకు ఎలా ఫీల్ అవుతుంది? అవును, ఫస్ట్ టైం ఇలా కుకింగ్ షార్ట్స్ అని చూసింది ఆ సినిమాలో. అందులో కూడా ఫిలిం చూసి బయటకు వస్తే అందరూ చెప్పారు వి ఫెల్ట్ లైక్ ఈటింగ్ అని. ఈ సినిమాలో కూడా పాండ్యరాజ్ సార్ చెప్పారు, నాకేం కావాలంటే ఫిలిం చూసిన తర్వాత బయటకు వస్తే అందరూ స్ట్రెయిట్ పొరోటా షాప్కి వెళ్ళి ఏదైనా ఒకటి తినాలి అని వాళ్ళకి అనిపించాలి, అలాంటి షార్ట్స్ ఉండాలి అని చెప్పారు. సో లాట్ ఆఫ్ ద ఫుడ్ షార్ట్స్ చేస్తున్నప్పుడు మేము కూడా ఉన్నాం అక్కడ. సో అది అలా కాదు, అది బాగుండాలి, అది చూస్తేనే నోట్లో ఇది రావాలి అండ్ వీ షుడ్ ఫీల్ లైక్ ఈటింగ్. సో దట్ వాజ్ ద ఇంటెన్షన్. అలాగే అందరికీ చాలా ఆకలిగా ఉండాలి అని ఒక ఇంటెన్షన్ ఉండింది. సో యా, ఐ లవ్ డూయింగ్ ఫిల్మ్స్ అబౌట్ ఫుడ్. అందులో ఏదైనా ఏం చెప్పేది, ఒక హ్యూమన్ ఒక మంచి ఎమోషన్ ఉంటుంది అందులో. అండ్ ఐ థింక్ ఎప్పుడు చూసినా ఒక 10 years 20 years తర్వాత మనం చూసినా కూడా మనం రిలేట్ చేస్తాం దాంతో. జనరల్గా హీరోయిన్స్కి కెరియర్ చాలా తక్కువ ఉంటుందంటారు హీరోలతో పోలిస్తే కనుక. హీరోయిన్స్ మ్యాక్సిమం 5 years. అలాంటి హీరోయిన్స్తో మీరు నిజంగా వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేయడం, సెలెక్టివ్గా చేయడం ఈజ్ గ్రేట్. బట్ ఎందుకు అంత చూజీగా అంత సెలెక్టివ్గా చేయకపోవడం కారణాలు ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు అసలు? అది తెలుగు వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలియదు నేను ఎందుకు చూజీగా చేస్తాను, అది ఎందుకు ఏంటి అనేది అర్థం చేసుకున్నది మ్యాక్సిమం ఇక్కడే కదా. అందరికీ తెలుసు వై ఐఎమ్ చూజీ. అది ఎలా అంటే ఈవెన్ పెద్ద పెద్ద సినిమాలు వస్తే కూడా నాకు ఆ స్టోరీ ఉందంటే మాత్రమే నేను చేస్తా. నా మనసుకి అది ఒకటి మంచిగా అనిపించాలి, ఒక క్లాసీగా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి. నాకు ఊరికే కమర్షియల్ రీజన్ కోసం నేను సినిమా అస్సలు చేయను, ఎప్పుడు చేయలేదు, ఇంకా చేయను నేను. సో ఆ కమర్షియల్ ఇది నాకు సెట్ అవ్వదు ఎక్కువ. చేశాను కాబట్టి అందులో కూడా నాకు ఒక రీజన్ ఉండాలి నేను ఎందుకు అక్కడ ఉన్నాను అనేది. సో అదొక పర్సనల్ సెన్సిబిలిటీ, పర్సనల్ చాయిస్. అది లైఫ్లో కూడా నేను అలాగే ఉంటా, అలాగే సినిమాలో కూడా ఉంటా. సో మీరు చెప్పినట్టు ఒక హీరోయిన్కి లైఫ్ తక్కువ అనేది కరెక్ట్ కాదండి అసలు. చాలామంది ఉన్నారు, ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా యాక్ట్రెసెస్ ఉన్నారు. సో ఒక బిలీఫ్ అంతే, అది ఇట్స్ నాట్ రియాలిటీ. ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడి. ఇప్పుడు హీరోలకి
ఆ టైం లేదంటే హీరోయిన్‌లకి కూడా లేదు. ఎందుకు ఉండాలి? నిత్య మ్యామ్. అలాగే మెయిన్ మీరు చేసే సినిమాల్లో నందిని రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఆవిడ చెప్పకుండా ఏ సినిమా మీరు ఒప్పుకోరంటారు. అది నిజమేనా? ఆవిడంటే స్టోరీ ఎవరు డిస్కషన్ చెప్పారు ఇది? అంటే మామూలుగా ఆవిడతో డిస్కస్ చేస్తారు ఏ సినిమా చేసే ముందని. అట్లాంటి అస్సలు ఏమైనా ఇంటర్వ్యూ ఎవ్వరితో నేను డిస్కస్ చేయను. అసలు ఎవ్వరితో చేయను. ఓకే. సరే. నిత్య మ్యామ్ హియర్. మ్యామ్ ఈ సినిమా తర్వాత తమిళ మీడియాలో మీ పెళ్లి గురించి హాట్ టాపిక్ అయింది. నా పెళ్లి గురించా? సో ఎవరితో? అంటే డిస్కషన్స్ చాలా ఎక్కువయ్యాయి. అవునా? ఈ సోషల్ మీడియాలో எனக்கு என்ன நடக்குது మీడియాలో అంతే. ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతారు. నేనేం చెప్పాలి? కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా, చేసుకోవద్దనిపించిందా? వీళ్ళిద్దరూ చాలా నన్ను ట్రై చేస్తారు. డైరెక్టర్, హీరో ఇద్దరు. ప్రాపర్గా చెప్పండి. అలా కాదు. లేదు నువ్వు పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. చాలా ట్రై చేశారు. అందరూ దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్. సో దాని గురించి ఇలా మాట్లాడితే లేదు నిత్య, ఇది చాలా మంచి విషయం, లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తారు నన్ను. కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? పెళ్లిపోయిన ఎందుకండి ఎప్పుడు చూసినా పెళ్లి ఈ పెళ్లి గోల ఏంటి అందరికి? విజయ్ గారు ప్లీజ్ అందరూ కూడా Yes, సార్ hi. మేడం గురించి మాత్రమే So- అడగరా, నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్. తలైవి లాస్ట్ సండే నేను చూశాను సినిమా. మీరిద్దరు కొట్టుకుంటుంటే విపరీతంగా ఎంజాయ్ చేశా ఆన్ స్క్రీన్ లో. సో అంత గట్టిగా నిజంగా కొట్టుకున్నట్టు అనిపించింది. ఆన్ సెట్ లో మీరు ఏమైనా సఫర్ అయ్యారు, ఇంజూర్ అయ్యారా అని? I am. Yeah, she hit that she threw that. Sir, you said No. it didn't hurt you. But seriously, and ఇంకా ఒక ఫైట్ ఉంది దానిలో. ఇక్కడ బ్లడ్ వచ్చింది నాకు. I told you right? Yes. ఓకే, నిత్య మేనన్ గారు, మీరు బాబా భాస్కర్ మాస్టర్తో అదే అదే ఇది తెలుగు వెర్షన్ తమిళ సాంగ్. సో అది చాలా బాగా వైరల్ అయింది. తలైవికి ఆడియన్స్ థియేటర్ వరకు రావాలంటే అది చాలా ప్లస్ అయింది సాంగ్. మీ ఇద్దరి మధ్యలో అది పిండి విసిరేసి కొట్టుకుంటారు కదా, సో అప్పుడు ఏమైనా ఎలా అనిపించింది? ఎంత time చేశారు? బాబా భాస్కర్ చాలా చాలా సూపర్ గా చేశారు. నేను యాక్చువల్లీ ఫిల్మ్ చూసిన తర్వాత నాకు అదే ఒక టేక్ ఆఫ్, అంటే సో వెల్ హీ ఇస్ కొరియోగ్రాఫ్డ్ అని. ఆయన ఎనర్జీ చాలా డిఫరెంట్ గా ఉంటది. మీరు ఏం చూడలేదు ఇంకా. యాక్చువల్ గా నేను బాబా భాస్కర్ నేను డాన్స్ చేయాలంటే, అంటే ఒక మంచి కమర్షియల్ గా నేను డాన్స్ చేయాలంటే మాస్ గా, ఓన్లీ హీ కెన్ మేక్ మీ డూ ఇట్. సో అంటే నాట్ ఆన్ కెమెరా, బిహైండ్ కెమెరా మీ అండ్ హీ విల్ డాన్స్. సో మాకు ఆ ఎనర్జీ ఎప్పుడు ఉంది. ఇడ్లీ కడాలో చూద్దాం. నిత్య మ్యామ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మీరు బయట కూడా మంచి ఫుడీ అనుకుంటా కదా? నాట్ రియల్లీ. ఓకే, బట్ ట్రైలర్ అయితే మేడ్ అప్ థింగ్. సో ట్రైలర్ లో అయితే మంచి ఫుడీ లాగా కనిపిస్తున్నారు. అవును. సో ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని పరోటాలు తిన్నారు, ఎన్ని టైప్ ఆఫ్ పరోటాలు ట్రై చేశారు, ఏది బెస్ట్ అనిపించింది? యాక్చువల్లీ నేను పరోటాలు అస్సలు తినను. నేను లైఫ్లో తినలేదు అస్సలు. నాకు నచ్చదు, నేను తిన్నాను. ఇక్కడికి వచ్చి ఆల్సో అది కొంచెం అన్హెల్తీ అని తెలుసు కాబట్టి నేను అది తిన్నాను. కానీ ఈ ఫిలింలో దే మేడ్ మీ ఈట్ ఇట్. నేను ఆ టైంలో ఫిలిం షూట్ చేసినప్పుడు నేను వెజిటేరియన్ని, కానీ ఫిష్ తినిపించారు నన్ను. ఫిష్ హెడ్ తినిపించారు. దాన్ని బాగా తినాలి నువ్వు, బాగా ఇలా అన్నారు. సో అవన్నీ తిన్నాను. యాజ్ అన్ యాక్టర్ ఇవన్నీ చేశాను. కానీ మధురైలో ఉన్నప్పుడు చాలా అప్పుడప్పుడు పరోటాలు తిన్నాను. ఓకే, మధురైలో ఉన్నాం కదా, ఇక్కడే కదా తినాలి అని. సో తిన్నాను నేను కొంచెం. బట్ నౌ అగైన్ నో. విజయ్ గారు, ఇందాక త్యాగరాజు గారు మాట్లాడుతూ కమల్ హాసన్ గారితో మిమ్మల్ని పోల్చబోతే గ్రేట్ యాక్టర్, దాంట్లో నో డౌట్. సో కమల్ హాసన్ గారు పోల్చడం గురించి మీరు ఏం చెప్తారు? అలాగే రీసెంట్ గా 3-4 షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. ఇండస్ట్రీ రికార్డులు బదలగొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్. సో ఆయనతో వర్కింగ్ స్టైల్ గురించి మాత్రం ఏం చెప్తారు? I think నేను ముందే చెప్పాను, it's too much for comparing with Kamal sir. It's too much. But still, out of love, he's saying I take it. Thanks so much for it.
They are legends. They are fans. Okay. Puri sir is a legend, and working with him is a great experience and very sweet. Every day I enjoy working with him. The way he write dialogues, the way he execute, everything. So his timings are so awesome. I'm enjoying it. Movies come out really well. నిత్య ప్లీజ్ ఓన్లీ సార్ మేడం గురించి మాత్రమే అడగరా క్వశ్చన్స్ ప్లీజ్. నిత్య హాయ్. సో ఈ సినిమాలో పాప క్యారెక్టర్ ఉంది కదా, అమ్మాయికి నిజంగానే అరగుండు కొట్టేసి చేశారు ఆ సీక్వెన్స్ అంతా కూడా. అవునవును అవును. అమ్మాయి ఒక 1 month ఏమో అలాగే ఉండింది. హాఫ్ అందులో. సో మేము అందరూ చూస్తే కూడా వ్యూస్ ఆల్సో ఫీల్ పడ్ అయ్యో పాపం చాలా క్యూట్గా ఉంటుంది. కానీ ఆమె చేసింది అన్ని రియల్లే. ఆమె నాతో పాటు చాలా ఉంటుంది, నాతో చాలా కనెక్టెడ్గా, చాలా అటాచ్డ్గా ఉంటుంది. సో నన్ను అమ్మ అని పిలిచిన ఫస్ట్ బేబీ తను. నన్ను షార్ట్ మధ్యలో సడన్గా నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను చూసి అమ్మ అని చెప్పింది. సో ఫస్ట్ టైం నన్ను ఒక బేబీ అమ్మ అని పిలిచింది. సో దట్ వాజ్ అ వెరీ నైస్ ఫీలింగ్. కానీ తను నేనేమైనా మాట్లాడితే తను ఇమిటేట్ చేస్తుంది. సో అదే మీరు ఫిలింలో చూస్తారు. నేను మాట్లాడుతున్నప్పుడు తను కూడా ఇమిటేట్ చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ బేబీ. మీరు ఇద్దరు బాగా చేశారు. మీ ఇద్దరి కంటే కూడా ఎక్కువ అమ్మాయి కష్టపడింది అనిపించింది ఆ పాప. Kadu, she was very happy with this. She was very happy. Happy with this. Thank you, sir, for this.